మళ్ళా కొత్త ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ విజయ్ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి నరసింహం గారు, అదేవిధంగా వెంకటరావు గారు, పెద్దలంతా కూడా చాలామంది ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా తెలియజేస్తారు. ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూస్తారు, లేకపోతే ఏది వాస్తవం చూపిస్తున్నారు, వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దాన్నే ఎక్కువ చూస్తున్నాం. శాపంలో ఏదైనా ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఏమి వస్తున్నాయో ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా డాక్టర్ గారు చెప్పారు, ఎందుకుంటేకి సంతనంతో పాటు అదేవిధంగా అతనికి ఏ నియోజకవర్గాలు చీరాల ఆనందంగా రావాల్సిందే లేని ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు. ఇది భవిష్యత్తులో బాగా జరగాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు కొంచెం చేసుకుంటూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ప్రజలకు ఉపయోగంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన విష్ణువు గారి విజయవాడ నుంచి మాట్లాడి వచ్చారు. ఆయన డాక్టర్ గారు కూడా చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు బాబు శ్రీనివాసరెడ్డి గారు, మరి యొక్క ముఖ్య అతిథి మన దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే మన సంతోషపడి ఎమ్మెల్యే గారు బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా వారి చేతుల మీదుగా మంచి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేందుకు యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు, సిబ్బందికి కూడా. అయితే పెద్దలు చెప్పినట్లుగా రోజు రోజుకి మరి చాలా చాలా సమస్యలు మన ముందుకు రావడం జరుగుతుంది. నిజమైన సహేతుకమైన సమస్యలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే మన ప్రభుత్వం కూడా కరెక్ట్గా వాళ్ళు స్పందించడం, వాళ్ళు న్యాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి చెడు రెండు ఏ రకంగా ఉన్నాయి, రెండు విషయాలను కూడా మరి చక్కగా మన ప్రజలు చూపించే విధంగా కూడా ముందుకు పోవాలని, అలాగే మంచి పేరు తీసుకురావాలని, అలాగే మరి దినదినాభివృద్ధి చెందుతూ జనరల్గా సిటీ కేబుల్ అంటే ఒక లోకల్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మన జిల్లాలో మండలాల్లోనూ కూడా ఉన్నటువంటి న్యూస్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ముందుకు రావడానికి మరి డాక్టర్ గారిని అభినందిస్తున్నాను. అలాగే మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలని ఈ యొక్క న్యూస్ ఛానల్ మరి ఒక స్టేట్ ఛానల్గా కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ లోకల్ ఆపరేషన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ద్వారా డి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. డి అంటే మెయిన్గా మేము తీసుకుంటే డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా, అట్లానే డెమోక్రటిక్ పద్ధతితో, ప్రజాస్వామ్య పద్ధతిగా, అట్లానే డైవర్సిటీ మిగతా డైవర్సిటీ అంటే అన్ని రకాలన్నీ సమూహాలు కలుపుకొని అందరినీ కలుపుకొని చేసేది ఛానల్. అందుకని డి అనేది స్టార్ట్ చేశాము. అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు, మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అన్వయించుకోవచ్చు. సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము, అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి మంచి సంఘటనలు, అట్లానే అభివృద్ధి, అలానే ప్రతి ఒక్క విషయం స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తామని డెఫినెట్గా అనుకుంటూ బాగా సక్సెస్ కావాలని అనుకుంటూ అందరి సక్సెస్ అంటే మా సక్సెస్ అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. మధ్యలో